కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. అందరూ చెప్పండి. కొంతమందే చెప్తా ఉన్నారు ఆమేన్. రైట్, రండి. దేవుని యొక్క గ్రంథములో నుండి ఈ రోజున అంశం ఏంటంటే గాలికి చెదరగొట్టబడువారు అనే అంశాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పాలి అనుకున్నటువంటి అంశము మరోసారి చెప్పండి, గాలికి ఎగరగొట్టుబడువారు. ఈ అంశాన్ని జాగ్రత్తగా మీరు అందరూ కూడా వినాలి, నేర్చుకోవాలి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కీర్తనల గ్రంథం మనందరికీ కూడా తెలుసు. బైబిల్ గ్రంథంలో చాలా పెద్ద పుస్తకం. ఏ పుస్తకం అమ్మా? చాలా పెద్ద పుస్తకం. అంటే ఎక్కువ అధ్యాయములు కలిగినటువంటి పుస్తకం, ఎక్కువ వచనాలు కలిగినటువంటి పుస్తకం. ఈ కీర్తనల గ్రంథంలో చాలా విశేషమైనటువంటి ప్రియులారా వాక్యములు కలిగినటువంటి గ్రంథం. ఎందుకంటే ఈ గ్రంథములో ఏమి రాయబడ్డాయి అని అంటే, ఏ గ్రంథములో? కీర్తనల గ్రంథములో పశ్చాత్తాపమును గురించి వ్రాయబడ్డాది, కృతజ్ఞతను గురించి వ్రాయబడ్డాది, సంతోషమును గురించి వ్రాయబడ్డాది. ఏ సందర్భం కావలసి వచ్చినా ఈ గ్రంథములో మనకి కనబడుతుంది. 66 గ్రంథాలను మనం పోలిస్తే ప్రతి పుస్తకము కూడా ఒక్కొక్కరి చేత వ్రాయబడినటువంటి పుస్తకం కదమ్మా. ఏదో ఒక భక్తుడి ద్వారా దేవుడు వ్రాయించినటువంటి పుస్తకం. కానీ కీర్తనల గ్రంథము అనేది దర్దాపు ప్రియులారా చాలామంది 7-8 భక్తులతో కలిసి వ్రాయబడినటువంటి గ్రంథం కీర్తనల గ్రంథం. భక్తుడైనటువంటి దావీదు కొన్ని వ్రాస్తే, చెప్పండి, తర్వాత సొలొమోను మరికొన్ని వ్రాస్తే, కోరహు కుమారులు మరికొన్ని వ్రాస్తే, మోషే మరికొన్ని వ్రాస్తే, ఆసాపు మరికొన్ని వ్రాస్తే, ఇంకా యాతాను కొన్ని రాస్తే, అజ్ఞాత రచయితలు కూడా ఒక 50 కీర్తనలు వ్రాసారు అని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ఏది ఏమైనా కానీ ఎవరు ఎన్ని రాశారో మనకి ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఏదేది రాశారో మనకి ప్రాముఖ్యం కాదు. కానీ వ్రాయబడినటువంటి మాట చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. కీర్తనల గ్రంథం చాలా అద్భుతమైనటువంటి వర్ణన. ప్రత్యేకంగా 1వ కీర్తన అంటే మరీ చాలా ఇష్టం నాకు. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలు ఏమని ఉన్నాయంటే తాగుబోతుల కోసం రాసున్నాయి, కొన్ని లేఖనాలు వ్యభిచారుల కోసం రాసున్నాయి, మరికొన్ని లేఖనాలు తల్లిదండ్రులు కవిదేయులైన వారి కోసం రాసున్నాయి, మరికొన్ని లేఖనాలు తిరుగుబాటు చేసే వారి కోసం రాసున్నాయి. కానీ 1వ కీర్తన ఎవరి కోసం రాశారు అని అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభు గిన్నెలో చేతులు ఉంచుతున్నటువంటి వారి కోసం వ్రాయబడినటువంటి కీర్తన 1వ కీర్తన. అంటే ఎవరి కోసం రాయబడింది? ఇది మన కోసం రాయబడినటువంటి కీర్తన. మందిరానికి బయట ఉన్న వారి కోసం కాదు,
ఉంటున్నారా బిడ్డలారా? మందిరానికి బయట ఉన్న వారి కోసం కాదు, మందిరములో ఉన్న వారి కోసం, మందిరమునకు వచ్చిన వారి కోసం, క్రీస్తులో ఉన్న వారి కోసం, క్రీస్తును ధరించిన వారి కోసం రాయబడిన కీర్తన మొదటి కీర్తన. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో కృప కలిగిన దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, ఎలాగుండాలో, ఎక్కడుండాలో, ఎక్కడ ఉండకూడదో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో పరిశుద్ధాత్మ దేవుడు మందిరములో ఉన్న వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మందిరములో ఉన్నటువంటి మనము జాగ్రత్తగా ఈ లేఖనాల్ని మనము గమనించాలి. ప్రత్యేకించి ఈ రోజున అంశంలో భాగం ఏంటంటే దుష్టులు. ఎవరమ్మా? దుష్టులు. సాధారణంగా దుష్టులకి ఆపోజిట్ పదం ఏంటంటే నీతిమంతులు. లోకంలో కానీ బైబిల్ గ్రంథంలో కానీ కనబడేది ఏంటంటే, దుష్టులు ఉన్నారు అని అంటే నీతిమంతులు కూడా ఉంటారు, నీతిమంతులు ఉన్నారు అని అంటే దుష్టులు కూడా ఉంటారు. అందరూ రకమైనటువంటి అభిప్రాయాలతో ఉండరు. కొన్ని అభిప్రాయాలు కలిగిన వారుగా ఉంటూ ఉంటారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఆయనను ధరించుకున్నాం కాబట్టి మనం నీతిమంతులం, మనం ఆయనను చేర్చుకున్నాం కాబట్టి మనం నీతిమంతులం. నీతిమంతుడమైనటువంటి నీవు, నీతిమంతురాలవైన నీవు ఎలాగుండాలో ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, నీవు వారిలాగా ఉంటే ఏం జరుగుతుందో నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు వారికిలాగా ఉంటే, ఎవరికిలాగా? దుష్టుల్లాగా ఉంటే ఏం జరుగుతుందో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రండి, కొన్ని మాటలు బిడ్డలారా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీతిమంతులైనటువంటి వారు ఎలాగుండాలి అని గనక ఆలోచన చేస్తే మొదటి వచనంలో వ్రాయబడి ఉంది, వారు నీతిమంతులైనటువంటి వారు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. రెండో లైను, పాపుల మార్గమున నిలువకూడదు. మూడో లైను, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు. మీకు ఎంతమందికి జ్ఞాపకం ఉందో తెలియదు, కానీ ఈ 3 మాటలు నేను బహుశా చాలాసార్లు చెప్పానమ్మా, చాలాసార్లు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ 3 లైన్లలో నుండి కాకుండా నేను వేరే ఉద్దేశంతో మాట్లాడడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీతిమంతులైనటువంటి వారు ఎలాగుండాలి అంటే 3 లైన్లో మనం చదివాము. అలాగుండకూడదు. ఎలాగుండకూడదు? వారి ఆలోచన చొప్పున నడవకూడదు, వారి యొక్క మార్గములో నిలవకూడదు, వారు కూర్చుండే చోటను కూర్చుండకూడదు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీతిమంతురాలవైనటువంటి నీవు, దేవుని అంగీకరించిన నీవు, ప్రభు గిన్నెలో చేతులుంచిన నీవు, ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరించిన నీవు, దేవుని యొక్క నామాన్ని ధరించుకున్న నీవు అలాగూ చేస్తే, ఎలాగూ దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే, పాపుల మార్గమున నిలిస్తే, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుంటే ఏమవుతుందో నీకు తెలియచేయాలి అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అమ్మా, అలా చేస్తే ఏం జరుగుతుంది? 3 మాటలు చెప్పేసి నేను వాక్యంలోనికి వెళ్తాను. 3 మాటలు చెప్పేసి నేను వాక్యంలోనికి వెళ్తాను. ప్రారంభంలో మొదటి లైన్ ఏంటమ్మా? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. మరి దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే ఏమవుతుంది? ఒకసారి యోధా దగ్గరికి వెళ్దాం. ఎవరితో నడిచాడమ్మా? అమ్మా, దుష్టులతో కలిసి నడిచాడు. యోధా ఎవడు? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. యేసు ప్రభును 3.5 సంవత్సరాలు వెంబడించిన వాడు, 3.5 సంవత్సరాలు శిష్యరికంలో ఉన్నటువంటి వాడు ఎవరమ్మా? యోధా. ఎక్కడికి వెళ్ళాడు? దుష్టుల దగ్గరికి వెళ్ళాడు. ఏమంటా ఉన్నాడు? నేను ఆయన్ని మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు? నేను ఆయన మీకు అప్పగిస్తాను, నాకు మీరు ఏమిస్తారు? ఆలోచన చేస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, వారితో కలిసి అడుగులో అడిగేస్తూ ఉన్నాడు. అబ్బా, వాళ్ళు అనుకుంటున్నారు ఇంతకంటే ఇంకొక ఆపర్చునిటీ మనకు ఉండదేమో,
ఇతడిని మనం వెంబడించడం ఎంతైనా మంచిది. వినండి వినండి బిడ్డలారా, యూదా యొక్క అంతిమ పరిస్థితి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పట్లేదు, అంతిమ గడియలు మీరు జ్ఞాపకం చేసుకోండి. 2వ లైన్లో వ్రాయబడి ఉంది, పాపులు ఉన్నటువంటి మార్గమున నీవు నిలవకూడదు. అంటే నువ్వు ఎక్కడ నిలవాలి, నువ్వెక్కడ ఉండాలి? దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే అలా నిలిస్తే ఏమవుతుంది అని కనుక ఆలోచన చేస్తే, ఆదికాండ గ్రంథంలో 19వ అధ్యాయంలో ఒక్కసారి లోతును జ్ఞాపకం చేసుకోండి. నేను వివరించట్లేదు, ఎందుకంటే అది నా అంశం కాదు, కానీ అర్థం కావడానికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బిడ్డలారా, నా వైపు చూడండి, లోతును జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్పాడు, ఇదిగో లోతు, ఈ పట్టణం బహు భ్రష్టమైపోయింది, వర్షవాయి లేని పట్టణం, నీతి భయము లేని పట్టణం, భక్తి లేని పట్టణం. ఎన్నిసార్లు చెప్పినా కానీ విననొల్లనేటువంటి ప్రజలు, లోబడనొల్లని ప్రజలు, రెండమ్మ అంటే రానొల్లనే ప్రజలు. నోవహుతో దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడమ్మా? వాడని చేయమని చెప్పాడు. వాడను తయారు చేస్తూ ఉన్నాడు. ఇంతలో దేవుడు అన్నాడు, ఇదిగో జలప్రళయాన్ని రప్పించబోతూ ఉన్నాను, నువ్వు వెళ్ళి చెప్పు, వాడలోనికి రండి, తలదాచుకోండి అని చెప్పు అన్నాడు. చెప్పాడు ప్రియులారా, చెప్పాడు. 100 సంవత్సరాలు సువార్త చేశాడట. ఎన్ని సంవత్సరాలమ్మా? 100 సంవత్సరాలు. మరి కొంతమంది భక్తులు అంటారు 120 సంవత్సరాలు అంటారు. ఎన్ని సంవత్సరాలు మట్టికి సువార్త చేశాడు. లోబడనొల్లని ప్రజలు, వాక్యాన్ని అంగీకరించని ప్రజలు. అబ్బా ఎంత గొప్పగా చెప్తా ఉన్నాడు, ఈయన ఇలాగే చెప్తాడు, ఈయనకి అలవాటు కదా. నోవహ తాతకి అలవాటు అయిపోయింది. మా బాబు చెప్పాడురా నాకు, మా బాబు కాలంలో కూడా ఈయన ఇలాగే చెప్పాడంట, మా తాత కాలంలో కూడా ఇలాగే చెప్పాడంట. ఇదిగో మా కాలంలో కూడా చెప్తా ఉన్నాడు. వర్షం వస్తుందంట, భూమిని ముంచేస్తుందంట. అంటే వర్షం వస్తే భూమిని ముంచేస్తే ప్రియులారా, ఈ ఓడ తేలాలి అని అంటే ఎక్కడెట్టాలి? భూమి మీద ఎట్టాలి. కానీ ఎక్కడెట్టాడు? కొండ మీద ఎట్టాడు. అంటే భూమి మీద వర్షం వచ్చి ఈ భూమి నిండిపోయి కొండ మీద మునిగిపోయి ఓడ తేలిపోతుందా? ప్రియులారా, లోబడనొల్లని ప్రజలు. ప్రియులారా, లోతు దేవుడు చెప్పాడు, నువ్వు ఇక్కడ నిలబడొద్దు, నీ అల్లుని తీసుకుని వెళ్ళిపో అన్నాడా. అల్లుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఏం చేశారమ్మా అల్లుళ్ళు? ఎగతాళి చేశారు. అక్కడే నిలుచున్నారు. ఏమైంది? పర్యవసానం మీరు జ్ఞాపకం చేసుకోండి. 3వ లైన్ చదవండి ప్రియులారా. అపహాసకులు కూర్చుండు చోటను అంటే నీతిమంతులైనటువంటి మీరు, మనము దేవుని నమ్మినటువంటి మనం ప్రియులారా ఎక్కడ కూర్చోకూడదు అని గనక ఆలోచన చేస్తే, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు. ఆదివారం నువ్వు కూర్చోడానికి మందిరం ఓపెన్ చేస్తుంది, నువ్వు మందిరంలో కూర్చోవాలి. శనివారం రాత్రి మందిరం ఓపెన్ చేస్తుంది, నువ్వు మందిరంలో కూర్చోవాలి. బుధవారం స్త్రీల కూడిక, ప్రతి ఇంటి దగ్గర ద్వారం తెరవబడి ఉంది, నువ్వు స్త్రీల సమాజం మధ్య కూర్చోవాలి. అంటే కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీవెక్కడ కూర్చుండాలో. కాని చోటను కూర్చుంటే ఏం జరుగుతూ ఉంది? ఒక్కసారి పేతురుని జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, శిష్యులు 11 మంది కూడా శిష్యరికంలో సహవాసంలో ఉండవలసినటువంటి వారు చెదిరిపోయినప్పుడు పేతురు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? చలి కోచుకునే వారి దగ్గర కూర్చున్నాడు. అంటే అపహాసకుల మధ్య కూర్చున్నాడు, హేళన చేసేవారి మధ్య కూర్చున్నాడు. కారణం పర్యవసానం ఏం జరిగింది చెప్పండి? బొంకవలసి వచ్చింది, అబద్ధమాడవలసి వచ్చింది. ఈ 3 మాటలు ప్రియులారా మీరు మనసులో పెట్టుకోండి. ఎవరిని మనసులో పెట్టుకోవాలి? యోధాను మనసులో పెట్టుకోండి. 2వది లోతును మనసులో పెట్టుకోండి. 3వది ప్రియులారా పేతురును కూడా మనసులో పెట్టుకోండి. అంటే నువ్వెక్కడ నిలవాలో, ఎక్కడ నడవాలో, ఎక్కడ కూర్చుండాలో దేవుడు జ్ఞాపకం చేశాడు. నువ్వేం చెయ్యాలో ఆయన జ్ఞాపకం చేశాడు. అలా చేయకపోతే నువ్వు ఎలాగుంటావు అని అంటే, అలా చేయకపోతే, ఆ మాట వినకపోతే నువ్వు ఎలాగుంటావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. రండి 4వ వచనం చదువు. అనిషా చదువుతుంది 4వ వచనం, మొదటి కీర్తన 4వ వచనం. అనిషా చదువుతుంది, అందరం ఏందా చదువమ్మా.
దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు చాలు. ప్రియులారా వినండి, నీతిమంతురాలమైనటువంటి నీవు దేవుడు చెప్పినట్టు గనక చేయకపోతే, దేవుడు చెప్పినట్టు గనక చేయకపోతే ఎలా ఉంటారంట? గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారు. అంటే మాట వింటే, ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే ప్రియులారా కృప నీ మీద కలుగుతుంది, అభిషేకం నీ మీదకు వస్తుంది, ఆశీర్వాదం నీ మీదకు వస్తుంది. నీవు గనక మాట వినకపోతే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట మాత్రమే కాదు, నిన్ను కని నిన్ను పోషిస్తున్నటువంటి నీ తల్లిదండ్రుల మాట కూడా నువ్వు వినాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఏదో మా ఊరిలో సామెత ఉంది, ఇంట్లో ఈగల మోత ఊర్లో పలకి మోత అని. ఊర్లో ఇంట్లో ఏంటంట? ఈగల మోత, ఊర్లో పలకి మోత. అంటే ఇంట్లో ప్రియులారా మనోళ్ళని మనం గౌరవించుకోం, మనోళ్ళకి మనం విలువెమ్ము, మన తల్లిదండ్రులకి మనం విలువెమ్ము, మనం మన 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 మరి బిడ్డలకి ప్రియులారా మనం విలువెమ్ము. నా భార్యకి నేను విలువెవ్వను, నా భర్తకి నేను విలువెవ్వను. కానీ బయటటువంటి వారికి ప్రియులారా ఎంత ప్రేమ అంటే, ఎంత ఆప్యాయత అంటే, మా ఊర్లో అంటారు ప్రియులారా, అరచేతిలో వేసి, అబ్బా మీ ఊర్లో కూడా అంటారన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా ఇంత ఆప్యాయత చూపిస్తాం, మంచిది చూపించాలి. మరి అదే ఆప్యాయత, అదే ప్రేమ ఎందుకు నీ ఇంటిలో చూపించలేకపోతూ ఉన్నా? నీ అత్త మీద నువ్వెందుకు చూపించలేకపోతున్నావు? నీ కోడల మీద నువ్వెందుకు చూపించబోతున్నావు? నీ తల్లిదండ్రుల మీద ఎందుకు ఇంత ప్రేమ ఆప్యాయత చూపించలేకపోతూ ఉన్నా? బయట అంకుల్ ఎవరైనా వస్తుండే, అంకుల్, అబ్బా నీ పిలిపింటే ఆయన మనసు కరిగిపోతుంది. మరి నీ తండ్రిని అలా పిలుస్తున్నావా నువ్వు? నీ తల్లిని అలా ప్రేమిస్తున్నావా నువ్వు అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా అమ్మ మాట మాత్రం ఏనో, డాడీ మాత్రం ఏనో, దారైపోయేవాళ్ళు మాత్రం ఎంత ప్రేమగా ఆప్యాయతంగా పలకరిస్తూ ఉంటాము. ప్రియులారా ఉండాలి, పలకరించాలి, పలకరించొద్దని నేను అంటలేదు. బయట వారికి విలువ ఇవ్వాలి. అదే విలువ నిన్ను కన్నా తల్లిదండ్రులకు కూడా నువ్వు చెప్పండి ఇవ్వాలి. అదే ప్రేమ నీ తోబుట్టువులకు కూడా నీవు పంచాలి. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా చేయకపోతే ఎలా ఉంటారంట? గాలికి చెదరగొట్టు వారి వలె ఉంటారు. గాలికి చెదరగొట్టు వారి వలె ఉంటారు. వారికి దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు పెట్టాడు. కొన్ని పేర్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పేరు ఏంటంటే దుష్టులు. అమ్మ మొదటి పేరు ఏంటి? దుష్టులు అంటే ఒకడుంటే డు, లేకపోతే ప్లూరల్ సింగులర్. వినండి ప్రియులారా, దుష్టుడు ఈ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు పేర్లు పెట్టాడు. దేవుని మాట గనక మనం వినకపోతే, తల్లిదండ్రుల మాట గనక మనం వినకపోతే ప్రియులారా ఎలాగుంటాము అని గనక ఆలోచన చేస్తే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాం. కాబట్టి బిడ్డలారా, దేవుడు నిన్ను మెచ్చాలి అనంటే, దేవుడు నీ భక్తిని మెచ్చాలి అనంటే, దేవుడిని నువ్వు ఎంత ప్రేమిస్తూ ఉన్నావో నీ భర్తను కూడా అంత ప్రేమించాలి. దేవుడిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ భార్యను కూడా నువ్వు అంత ప్రేమించాలి. దేవుడిని ఎంత ప్రేమిస్తూ ఉన్నావో నీ కుటుంబాన్ని కూడా నువ్వు అంత ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా చేయకపోతే దేవుడు నీకు పెట్టిన పేరేంటో తెలుసా? దుష్టుడు. ఏం పేరమ్మా? దుష్టుడు. దుష్టుడు ఏమవుతాడంట? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు అని చెప్పి వ్రాయబడి ఉంది. మొదటి మాట వాళ్ళకి పెట్టిన పేరు ఏంటంటే దుష్టుడు. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదివితే 19 నుండి 21 వచనాల్లో శరీర కార్యములు అని చెప్పి కొన్ని విషయాలు అపోస్తులుడైనటువంటి పౌలు మనకు జ్ఞాపకం చేశాడు. ఏ కార్యాలమ్మా? శరీర కార్యాలు.
ఈ శరీర కార్యాలు జరిగించేవారు కూడా దుష్టులు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎలా ఉంటారంటే గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారట. ప్రియులారా, ఈ దుష్టులు ఆశీర్వాదమున్న చోట నిలబడరు, ఆశీర్వాదము వారి మీదకి రాదు అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎందుకు రాదు అని గనక ఆలోచన చేస్తే, ఎందుకు దేవుని కృప వీరి మీదకి దిగదు అని అంటే, రెండో పేరు ఏంటంటే, మొదటి పేరేంటి? దుష్టుడు. రెండో పేరు ఏంటంటే శరీర కార్యములు జరిగించువారు. ఏంటమ్మా? శరీర కార్యములు జరిగించువారు అని చెప్పి వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ మాట చెప్పడానికి నేను ఇబ్బంది పడుతూనే నేను మీతో చెప్పడానికి నేను సాహసం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా నా వైపు చూసి వినండి. శరీర కార్యాలు అని చెప్పి పౌలు భక్తుడు ఇంచుమించు ఒక 11 పేర్లు, 11 12 పేర్లు అక్కడ జ్ఞాపకం చేశాడు. ఎన్ని పేర్లమ్మా? 11 12 పేర్లు అక్కడ జ్ఞాపకం చేశాడు. ఎన్ని పేర్లు జ్ఞాపకం చేసినప్పటికీ ఈ శరీర కార్యాలు ఇందులో ఏ ఒక్కటి చేసినా నువ్వు దుష్టుడివే అన్నాడు. ఏ కార్యాలు అంటే, ప్రియులారా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. యవ్వన బిడ్డలు జాగ్రత్తగా మీరు ఆలకించాలి అని మనం చేస్తూ ఉన్నాను. నేనే చదువుతున్నాను అందులో కొన్ని విషయాలు. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి అనగా అవేవనగా, ఒకటి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే పదాలు విడగొట్టాడు, కానీ దీని భావం మాత్రం ఒక్కటే. ఏంటి ఆ భావం అంటే, హెడ్లైను శరీర కార్యాలు. అంటే ఇందులో నువ్వేది చేసినా కానీ శరీర కార్యాలు చేసే వాని గుంపులో, దుష్టుని గుంపులో దేవుడు పెట్టాడు. ఉదాహరణకి మీకు అర్థం అవడానికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అసూయ మొదటి మాట ఏంటండి? అసూయ. కొన్నిసార్లు ఈ అసూయ అనేది మనకు ఆటోమేటిక్గా పుడతా ఉంటుంది. హేబేలు మీద ఎవరికి పుట్టింది? కయీనుకు పుట్టింది. యోసేపు మీద ఎవరికి పుట్టింది? అన్నదమ్ములకు పుట్టింది. ప్రియులారా, ఈ అసూయ అనేది ఎలాంటిదో జ్ఞాపకం చేయడానికి ఇక్కడ నేను కొన్ని పదాలు వాడుతూ ఉన్నాను. ఈ అసూయను గురించి మనందరికీ కూడా తెలుసు. ఇంట్లో వారే కొన్ని పర్యాయాలు, అక్కను చూసి చెల్లి, చెల్లిని చూసి అక్క, ఆ తమ్ముడు చూసి అన్న, అన్నను చూసి తమ్ముడు, లేకపోతే కొన్ని పర్యాయాలు ప్రియులారా ఇలాగూ చెప్పుకుంటూ వెళ్తే చాలా బాధాకరం అనిపిస్తూ ఉంటుంది విషయాలు చెప్పడానికి. సరే, ఈ శరీర కార్యాలని దేవుడు ఎలా పోల్చాడు అంటే, నీకు అసూయ ఉందనుకోండి, లేక మనకి అసూయ ఉందనుకోండి, ఈ అసూయను దేవుడు ఏం చేశాడు అని అంటే, ఇక్కడ 11 12 15 పేర్లో ఉన్నాయి. ఈ అసూయ పైన ప్రియులారా జారత్వం అని ఉంది, విగ్రహారాధన అని ఉంది, కాముకత్వం అని ఉంది, వ్యభిచారము అని ఉంది. అంటే ప్రియులారా ఇక్కడ జాగ్రత్తగా మనము గమనించగలిగితే, నీకు అసూయ ఉంటే నీకేమున్నట్టు అన్నమాట? ఆ పక్కది కూడా నీకున్నట్టే. నీకు అసూయ ఉంటే ఆ పక్కది కూడా నీకున్నట్టు. ఏ పక్కదే? ఇక్కడ వ్రాయబడినటువంటి పదాలు మీరు ఆలోచన చెయ్యాలి. కాబట్టి వీటిని జరిగించువారు, వేటిని? గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు. ప్రియులారా, జరిగించువారు దుష్టులు. వాళ్ళు ఎలా ఉంటారంట? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వినండి బిడ్డలారా, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అని చెప్పి వ్రాయబడి ఉంది.
కాబట్టి ఆయనను అంగీకరించినటువంటి మనం అలా ఉండకూడదు అని అంటే నీలో ఏముండకూడదు అమ్మా? ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. ఇంకేముండకూడదు? 19 నుండి 21 వచనాలు చదివితే చాలా విషయాలు కనబడుతున్నాయి. పైకి ప్రియులారా చూపించే ప్రేమ, పెదవులతో చూపించే ప్రేమ అంతరంగంలో చూపించలేకపోతూ ఉన్నాము. పెదవులతో చూపిస్తూ ఉన్నాం కానీ ప్రియులారా హృదయంతో చూపించలేకపోతున్నాము అన్న సంగతిని బిడ్డలు గమనించాలి అని చెప్పి ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నీకు అసూయ ఉంటే దేవుడు అసూయను, వ్యభిచారాన్ని కూడా, విగ్రహారాధన కూడా ఒకే లెక్కల్లో వేశాడు కదండి. ఒకే లెక్కల్లో వేశాడు. అంటే ఇది ఉంటే నీకెంతో, అది చేస్తే కూడా అంత పాపము, అది చేస్తే ఎంత పాపమో ఇది చేస్తే కూడా అంతే పాపం. వింటున్నారా బిడ్డలారా? కాబట్టి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, దుష్టులు ఎలాగుంటారంటే గాలికి కొట్టుకొని పోయేవారుగా ఉంటారు. కాబట్టి వారి మీదకి ఏమి రాదంటే దేవుని యొక్క కృప వారి మీదకి రాదు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు అలా ఉండకూడదు. నువ్వెలాగుండాలి అని అంటే ఆయన చెప్పింది చెప్పినట్లు చేసే నీతిమంతులలాగా ఉండాలి. నీతిమంతునిలాగా నీవు ఉండాలి. దుష్టుల కింద ఉండకూడదు. దుష్టుడు ఎలా ఉంటాడు అని అంటే ఎలా ఉంటాడు చెప్పండి? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు. రెండో మాట, శరీర కార్యాలు చేయవారు వీరు కూడా ఎలాగుంటారు? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. మూడో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దుష్టులు ఎలాగుంటారు అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా, 53వ కీర్తనలో మొదటి వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. మూడో మాట ఏంటి అంటే ఈ దుష్టులు ఎలాంటి వారు అంటే భక్తిహీనులు. దుష్టులు ఎలాంటి వారమ్మా? భక్తిహీనులు. తల్లిదండ్రుల కవిదేయులు. తల్లిదండ్రులకు పనికిరారు, దేవునికి అంతకంటే పనికిరారు. భక్తిహీనులు, భక్తి లేనివారు, భక్తి లేనటువంటి వారు. వీరిని గురించి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, వీళ్ళు డైరెక్ట్గా దేవుని మీదే అటాక్ చేస్తారన్నమాట. మనుషుల మీద కాదు, దేవునితోనే ప్రియులారా వీరు అటాక్ చేస్తూ ఉంటారు. కాబట్టి మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, వీరెవరంటే దుష్టులు ఎలా ఉంటారు అని అంటే భక్తిహీనులుగా ఉంటారు. వీళ్ళు కడుపే వీళ్ళకి దేవుడు. పొద్దున్ని వండుకున్నామా తిన్నామా చాలు, సాయంత్రం వండుకున్నామా తిన్నామా చాలు, ఇంక వీళ్ళకేం అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. అందుకే కావచ్చు పౌలు భక్తుడు అన్నాడు, నేను అనలేదు. ఏమన్నాడు? వారి కడుపే వారి దేవుడు. 2 పూట్ల వండుకుంటే అమ్మయ్య ఈ ఆటకు పని అయిపోయింది. ఏదో పెద్ద సాహస కార్యం, రేకట్టి మీద చంద్రమండలానికి వెళ్ళొచ్చినంత పని అయిపోయింది అన్నట్టుగా. కాబట్టి ప్రియులారా, ఈ బుద్ధి లేనోళ్ళు, ఈ భక్తిహీనులు ఏమంటున్నాడు దేవుడు అని అంటే వారు చెడిపోయిన వారెవరమ్మా? చెడిపోయిన వారు. వారు ఎలాంటి పనులు చేస్తారంట? అసహ్య కార్యాలు చేస్తారట. మొన్న నేను మీకు పిక్చర్ చూపించానా? 2 ఫోటోలు పక్క పక్కన ఉన్నాయి. ఒక లేడీ బొమ్మ ఉంది, ప్రక్కనే మగోడు బొమ్మ ఉంది. ఏంటి మ్యాటర్ అని చదువుతూ ఉన్నాను. టైటిల్ మీరు చదివే ఉంటారు. కన్న బిడ్డను వివాహము చేసుకున్న మాతృమూర్తి. టైటిల్ అర్థమైందా మీకు? ఏమన్నాను నేను? కన్న బిడ్డను వివాహము చేసుకున్న మాతృమూర్తి. స్క్రీన్ షాట్ తీసి పెట్టాను ఫోన్లోని. అంటే మంచి కార్యమమ్మ, ఇది చెప్పుకునే కార్యమమ్మ, సంతోషించే కార్యమమ్మ. అసలు ఎవరన్నా చెప్పుకుని అలా మాట నోటంట రావటానికే అసహ్యము పుట్టే కార్యం. అంతే కదమ్మా?
వినండి, వాళ్ళు ఎలాంటి కార్యాలు చేస్తారంటమ్మా? అసహ్య కార్యములు చేయువారు, చెడిపోయిన వారు, యాలీళ్ళు భక్తిహీనులు, బుద్ధిహీనులు, దేవుడు లేడు అని అనుకునేవారు. ఈ కీర్తన భక్తుడైన దావీదు రాశాడు. ఇదే సందర్భాన్ని మరొక్కసారి ఆయన మనసులో కలిగినప్పుడు కొంచెం వ్యత్యాసంలో మరో కీర్తన కూడా రాశాడు. 14వ కీర్తన చూడండి. కొంచెం వ్యత్యాసములో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు. అక్కడి నుంచి వచనాలు కొంచెం మారినాయి, కానీ ప్రారంభంలో మనం చూస్తే మనం చదువుతూ ఉన్నాము, వీరు ఎలాంటి వారు అని అంటే అసహ్య కార్యాలు చేసే బుద్ధిహీనులు. కాబట్టి 3 మాటలు జ్ఞాపకం చేశాను. నీవు ఎలాగుండకూడదు అంటే, మొదటి మాట దుష్టుడిగా ఉండకూడదు, రెండో మాట శరీర కార్యాలు చేసేవారిగా ఉండకూడదు, మూడో మాట భక్తిహీనులుగా ఉండకూడదు. ఈ 3 మాటల్లో ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటే, దుష్టుడిగా ఉన్న, శరీర కార్యాలు చేసేవారిగా ఉన్న, భక్తిహీనులుగా ఉన్న వీళ్ళు ఎలాగుంటారంటే గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ఎంత పొట్టుంటే ఏం ఉపయోగం లేదు. నీ వల్ల తండ్రికి ఉపయోగం లేదు, నిన్ను కన్నందుకు తల్లికి ఉపయోగం లేదు, నిన్ను పుట్టించినందుకు దేవునికి సంతోషం లేదు. బిడలారా, సంఘానికి దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. నీ కడుపే నీకు దేవుడా? ఒండికి తింటే చాలు అని అనుకుంటూ ఉన్నామా? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నామా? నిన్ను పుట్టించినటువంటి దేవుని ఘనపరుస్తూ ఉన్నామా? నిన్ను పుట్టించినటువంటి దేవుని దగ్గరికి రాగలుగుతూ ఉన్నామా? ఆయన దగ్గరికి రావడానికి బరువు, బద్ధకం. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఒక రోజున దేవుడు తక్కెట్లో పెడతాడట. దానియేలు గ్రంథంలో కదమ్మా ఏమని రాయబడ్డది? మేనే టెకేల్ ఉపార్షన్. అంటే మనుషులు ఎవరికి నువ్వు చెప్పవలసిన పని లేదు, దేవునికి కూడా నువ్వు చెప్పవలసిన పని లేకుండానే దేవుడు నిన్ను తూయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. దేవుడు నిన్ను తూచే రోజు ఒకటి రాబోతూ ఉంది. దేవుడు నిన్ను లెక్కడిగే రోజు ఒకటి రాబోతూ ఉంది. దేవుని దగ్గర ఉన్నటువంటి పుస్తకాన్ని తెరిచే రోజు ఒకటి రాబోతూ ఉంది. ఏ పుస్తకంలో ఉంది నీ పేరు? ఈ దుష్టుల పేరు ఏ పుస్తకంలో ఉంటుంది? ఈ శరీర కార్యాలు చేసేవారి పేరు ఏ పుస్తకంలో ఉంటుంది? ఈ భక్తిహీనుల పేరు ఏ పుస్తకంలో ఉంటుంది అని అంటే దేవుని పుస్తకంలో ఉండదు. దేవుని దగ్గర ఉన్న పుస్తకం ఏంటి? జీవగ్రంథం. జీవగ్రంథంలో ఉండదు, మరో పుస్తకంలో ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్న వారిని ఆయన ఏమంటా ఉన్నాడు? మన పితరులు, మన భక్తులు పాడుకున్నారు. దేవుని జీవగ్రంథము దేవుండు తెరచును, దేవుని గ్రంథము దేవుండు తెరచును, యవ్వాని పేరందుండదు వాడగ్నిలో పడును, యవ్వాని పేరందుండదు వాడగ్నిలో పడును. ఓ మానవుండ నీ గతి ఏమోనో, ఓ మానవుండ ఏమోనో తెలియనా, ఏమేమి చేయుచుంటివో గుర్తించుచుంటేవా. హల్లెలూయా. వినండి బిడ్డలారా, దేవుని జీవ గ్రంథము దేవుడు తెరచును. ఎవ్వని పేరు
అందులో ఉండదో వాడు అగ్నిలో పడతాడు. కాబట్టి ఓ మనిషి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతూ ఉందా? భూమి మీద ఉండగా అర్థం అవుతుందండి, భూమి మీద ఉండగా అర్థం కాదు. ప్రియులారా, కొంచెం ఎక్కువ చెప్తే ఈ పాస్టర్ గారికి ఎంత పొగరో. ఎందుకంటావు? ఆయనకి నేను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఆయన వచ్చాడు, ఏదో 4 మాటలు చెప్పుకుని వెళ్ళొచ్చు కదా. మేము 4 పావడాలు వేస్తాం, అంతే కదమ్మా. 4 రూపాయలు ఇస్తాం, మూట కట్టుకుని వెళ్ళొచ్చు కదా. ఆయనకి నేను వస్తే ఏంటి, పోతే ఏంటి? నువ్వు 4 పావడాలు వేస్తావని నీ దగ్గరికి రావటం లేదు. నీవు శిక్ష నుండి తప్పించబడాలి అని ఉపదేశాన్ని నీకు అందిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క మాట నిజమే, మీరిచ్చే అర్పణల మీద పోషించబడుతున్న మాట వాస్తవం. కానీ అదే 100% నిజం కాదు. దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ఏలియాకు ప్రియులారా పనిపాటలు లేవు, ఆయన పనే. ఏలియాకు ప్రియులారా అక్కడ ఎవరు బంధువులు లేరు, ఆయన పనే. ఎవరు పట్టుకొస్తారు, ఎవరు పెడతారు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి, నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. అక్కడికి వెళ్ళి ఆ వాగు దగ్గర ఉండండి. ప్రభు యాసకాలం మొత్తం ఆ వాగు ఎండిపోతుంది, ఎక్కడ తాగడానికి నీళ్ళు ఉంటాయండి, నోరు మూసుకుని వెళ్ళి అన్నాడు. దేవుడు పంపించాడు. ఆమేన్. ఎవరు అట్టుకొచ్చారు? కాకులు అట్టుకొచ్చినాయి. అంటే ఆధ్యాత్మిక భాషలో అవి కాకులు అనే మాట కంటే అది సంఘం, విశ్వాసులు. అది నిజం. కానీ అదే ప్రియులారా కాకి అనుకోకూడదు, నేనున్నాను కాబట్టి ఏలియా పోషించబడ్డాడు. నువ్వు లేకపోతే పిచ్చికి ఆయన ఆజ్ఞాపిస్తాడు, నువ్వు లేకపోతే మరో పక్షికి ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన మాట్లాడితే గాడిదే నోరు తెరిచి మాట్లాడింది కదండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉపదేశం నువ్వు బాగుపడాలని, ఈ ఉపదేశం నువ్వు కీడు నుండి తప్పించబడాలని, ఈ ఉపదేశము ద్వారా నిత్య నాశనం అనే గోతులో నుండి నువ్వు తప్పించబడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3 మాటలు చెప్పండి. మొదటి మాట దుష్టుడు, రెండో మాట శరీర కార్యాలు చేసేవారు, మూడో మాట భక్తిహీనులు. ఈ ముగ్గురు కూడా దేవుని మాట వినకపోతే ఎలా ఉంటారంట? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. 4వ మాట ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. 4వ మాట కీర్తన, 4వ మాట కీర్తనల గ్రంథం 5వ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. 4వ మాట ఏంటంటే వీళ్ళు ఎవరంటే దుర్మార్గులు. ఎవరమ్మా? దుర్మార్గులు. అంటే వీళ్ళు కూడా దుష్టులే, దుర్మార్గులు. వినండి బిడ్డలారా, వీళ్ళు ఎలా ఉంటారు అని గనక ఆలోచన చేసినట్లయితే, వీరు ఎలా ఉంటారు అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా, కొంచెం మనము అర్థం చేసుకోవడానికి ఈ దుష్టులకి గురించి ఏమి రాయబడ్డది అని అంటే 5వ వచనంలో మనకు అర్థం అవ్వడానికి ఏమని రాయబడ్డదంటే, దుష్టుల్ని ఏమన్నారు? డాంబికులు అన్నారు. డాంబికులు అంటే కొంచెం అర్థం అవ్వడానికి రండి యెషయా గ్రంథం, లేకపోతే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెషయా గ్రంథం 2:12. చాలు. ఎవలమ్మళ్ళు? అహంకారము కలిగినటువంటి వారు. వినండి బిడ్డలారా, ఎవరమ్మ వాళ్ళు? అహంకారము కలిగిన వారు. ఇంకొంచెం అర్థం అవడానికి కీర్తనలు 18:22. కీర్తనలు 18:22. త్రోసివేసిన వాడను కాదు. వినండి బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కీర్తనల గ్రంథములో, యెషయా గ్రంథములో వీరినేమన్నాడు అని గనక ఆలోచన చేస్తే, కొంచెం పైకి కొంచెం కిందకి వెళ్తే కీర్తన 18 కీర్తనలో కొంచెం పైనుంచి కొంచెం కింద వరకు మనం చదివితే గర్విష్ఠులు అని వ్రాయబడి ఉంది. ఎవరంటామా వీళ్ళు? గర్విష్ఠులు. యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది
అహంకారము కలిగిన వారు. వింటున్నారా బిడ్డలారా? దేవునికి పైగా నా సింహాసనమును కట్టుకుంటానన్న అహంకారం కలిగినదై, దేవునికి పైగా నేను హెచ్చించుకుంటానన్న గర్వము కలిగినదై ఎవరు? అపవాది. యెషయా గ్రంథం 14 అధ్యాయంలో మాట మనం చదువుతున్నాం. ఏమంటుంది? దేవుని సింహాసనమునకు పైగా సింహాసనం ఏర్పాటు చేసుకుందాం అనుకుందంట. ప్రియులారా, ఏమైపోయింది అమ్మ? కిందకి పడద్రోయబడ్డది. చదవండమాట 14 అధ్యాయంలో. నీవు పాతాళమునకు త్రోసివేయబడితివి. ఎన్ని వచ్చిన చదువుతున్నావమ్మా? అమ్మా 15 చదువుతున్నావా? 15 కాదు, కొంచెం పైకొస్తే అది అనుకుంటున్నటువంటి మాటలు. ఎన్నో వచ్చినమ్మది? 13వ వచనం చూడండి అందరూ. 13వ వచనం, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి కదా. అనుకున్న తోడనే ఏం జరిగింది? పాతాళమునకు ఒక మూలకు త్రోసివేయబడ్డావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 4వదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దుర్మార్గులు. వీరు ప్రియులారా అహంకారం కలిగిన వారు, గర్వము కలిగినటువంటి వారు. కాబట్టి మనము ఎలాగుండాలి అనంటే అహంకారము కలిగిన వారుగా కాదు. అహంకారం ఏం చేస్తుంది? రాజైన నెబుకద్నెజరుని జ్ఞాపకం చేసుకుంటే అహంకారమే కదా అడవికి వెళ్ళడానికి కారణం. అమ్మా, అహంకారమే కదా ఆ అరణ్యములో గడ్డి మేయడానికి కారణం, వర్షానికి తడవడానికి కారణం, ఎండకు ఎండడానికి కారణం. వింటున్నారా బిడ్డలారా? అహంకారం, గర్వం నెబుకద్నెజరుని ఎక్కడికి నడిపించిందమ్మా? అరణ్యానికి నడిపించింది. ఏం తినిపించింది? రాజభవనంలో శ్రేష్టమైన ఆహారం భుజించేవాడు అరణ్యములోనికి లేమేస్తా ఉన్నాడు, గడ్డి మేస్తా ఉన్నాడు. ఈ అహంకారులు, గర్విష్ఠులు ఎలాగుంటారు అని అంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి చాలు. అంటే 5వదిగా వీళ్ళు ఎవరు అని అంటే లోబడనల్లని వారు. దేనికి లోబడనల్లని వారు? స్వార్థకు లోబడనల్లని వారు. అమ్మా, బుధవారం ఫలానా వారింటి దగ్గర మీటింగ్, అబ్బే మాకు అవసరం ఏంటి? వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు పాడుకుంటారు. లోబడనొల్లని ప్రజలు. ఏమండి? లోబడనొల్లని వారు ఒకసారి ఉపదేశం ఇక్కడ ప్రకటించారు అని అంటే అయ్యో దేవుని కార్యము వెళ్ళాలి, అబ్బే లోబడే మనసు లేదు. శనివారం రాత్రి ప్రార్థన జరుగుతూ ఉంది, అబ్బే లోబడే మనసు లేదు, వెళ్ళాలన్న మనసు లేదు. స్వార్థకు లోబడనొల్లని వారు. 5వ రకం ఏంటమ్మా? స్వార్థకు లోబడనొల్లని వారు, దేవుని మాటకి లోబడనొల్లనటువంటి వారు. అందుకే వారిని ఏమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, ప్రియులారా గమనించండి, చాలా విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, కాబట్టి మరింత నిశ్చయముగా ఆయన రక్తము వలన ఆ నీతిమంతులముగా తీర్చబడి
మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. 13-12 చూడండి. అనగా ధర్మశాస్త్రం అమ్మ 13-12 రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటయందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. వినండి ప్రియులారా, మర్యాద లేని వారు, సువార్తకు లోబడనల్లనటువంటి వారు, వినండి ప్రియా దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎలా ఉంటారు అంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. మరి నువ్వెలాగున్నావు? నువ్వెక్కడ ఉండబోతూ ఉన్నావు? దేవుడు వచ్చినప్పుడు, దేవుడు గ్రంథాన్ని తెరిచినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు సింహాసనం మీద ఆసీనుడు అయినప్పుడు, ఆ ఎదురుగుండగా నువ్వు నిలబడినప్పుడు నువ్వు ఎలా ఉండబోతూ ఉన్నావు? తల వంచండి, కళ్ళు మూయండి. అంతిమ తీర్పు, అంతిమ నిర్ణయం పరిశుద్ధాత్మ దేవుడు నీకే విడిచిపెడతా ఉన్నాడు. దుష్టులంట, అహంకారులంట, గర్విష్ఠులంట, భక్తిహీనులంట, స్వార్థకు లోబడనల్లనటువంటి వారు, దేవుని యొద్దకు రానల్లనటువంటి వారు, వారి కొడిపేవారు దేవుడు అని భావించుకున్నటువంటి వారిని గురించి దేవుడు అంటా ఉన్నాడు, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. మరి నువ్వెలా ఉంటూ ఉన్నావు? నువ్వెలా ఉండబోతూ ఉన్నావు? నిన్నేమనబోతూ ఉన్నాడు దేవుడు? ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచండి, కన్ను మూయండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, గనుడా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయం మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. దుష్టులను గూర్చి, పాపులను గూర్చి, దుర్మార్గులను గూర్చి, భక్తిహీనులను గూర్చి, స్వార్థకు లోబడని అల్లవారిని గురించి జ్ఞాపకం చేస్తాం. వారు చెదరగొట్టు పొట్టు వలె ఉంటారన్న అయ్యా. మేము అలా ఉండకూడదు అయ్యా. న్యాయ సభలో ఉండాలయ్యా, నీతిమంతుల సభలో ఉండాలయ్యా, నీ రాజ్యములో మేము ఉండాలయ్యా. అయ్యా, నీ రాజ్యములో ఆకలి దప్పిక లేని రాజ్యం, కన్నీరు కష్టము లేని రాజ్యం, మేము అక్కడే ఉంటాము నాయన. అట్టి స్థిరత్వం మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా, దుష్టులు చెదరగొట్టబడే వారు ప్రియులారా ప్రభువా, వారు అగ్నిలో ఉంటారు నాయన, గంధకముల్లో ఉంటారని లేఖనం సెలవిస్తుంది అయ్యా. మేము అక్కడ కాకుండా, మేము ఆ తావులో కాకుండా ప్రభువా నాయన, నీ పాదాల దగ్గర, నీ సముఖంలో ఉండడానికి సహాయం చేయండి. నీతిమంతుల సభలో నిలవడానికి సిద్ధపరచండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్.